హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ. సో ఈరోజు ఆఫ్టర్నూన్లో అయితే ఇంత వర్షం పిచ్చగా పడింది. సో వర్షం పడే ముందు అయితే ఇంత ఫుల్ గాలి అనమాట. సో నేను ఒక షార్ట్ కూడా పెట్టాను చూడండి. నాకు అలా చూస్తూ ఉంటే స్కైలో హనుమాన్ లాగా కనిపించారు. అందుకే మీ అందరికీ చూసి మీరు కూడా దండం పెడతారని అనుకున్నాను. బట్ నాకే కనిపించారా, వీడియోలో మీకు కనిపిస్తుంది అయితే నాకు అర్థం కాలేదు. సో ఈరోజు వర్షం వస్తుంది కదా, సో బయట నుంచి ఏమైనా తెప్పించుకుందాం అనేసరికి ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది. అందుకే ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట. వర్షంలో ఐస్ క్రీమ్ అవసరమా అని మీరు అనుకోవచ్చు, కానీ నువ్వేలో మూవీ చూశారు కదా. సో వర్షంలో ఎవడైనా మిరపకాయ బజ్జీ తింటాడు, బట్ ఐస్ క్రీమ్ తినేవాడే డిఫరెంట్ ఫెలో అని. సో ఆ డైలాగ్ వాడు డిఫరెంట్గా చెప్తాడు, నేను ఇంకోలాగా చెప్పాను అనమాట. సో ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టము. అది కూడా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా పిచ్చి అనే చెప్పాలి. యాక్చువల్లీ ఇలా హ్యాంగ్యో కాకుండా నాకు వేరే ఇంకొకటి ఉందన్నమాట, బట్ నాకు అది నేమ్ గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్గా. సో ఆ ఐస్ క్రీమ్ అంటే ఇంకో ఇష్టం అనమాట నాకు. చాకో బార్ అని వస్తుంది, దాంట్లోపనే కొంచెం బ్రౌనీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. సో ఎప్పుడైనా మీరు తినలేదంటే ఒకసారి ట్రై చేయండి, చలి అంటే వర్షం వచ్చేటప్పుడు అలా. నెక్స్ట్ అలానే ఇంత వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఇంకేమైనా తినాలనిపిస్తుంది. సో మా ఇంట్లోనే చాట్ చేశారనమాట మా అత్తయ్య వాళ్ళు. సో ఆ చాట్ తెచ్చుకొని ఇలా తినేసాము. దీని ఏమంటారంటే మసాలా పూరి అనమాట. సో కర్ణాటకలో అయితే సమోసా చాట్ అనేది ఉండదు, ఇలా మసాలా పూరినే ఎక్కువ తింటారనమాట. సో పర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. సమోసా చాట్ అంత టేస్ట్ అయితే ఏది ఇవ్వదు నాకు తెలిసి. కట్లెట్ అయితే ఇంకా పిచ్చి అనమాట నాకు ఈ వర్షంలో. బట్ ఓకే, నేను ఎక్కడ ఏరియా బట్టి నేను కూడా చేంజ్ అయిపోవాలి కాబట్టి. సో మసాలా పూరి నాకు నచ్చింది. మంచి క్లైమేట్లో హ్యాపీగా తినేసాము. సో తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్కి ఏం చేద్దామని ఆలోచించాము, బికాజ్ ఇంత హెవీగా తినేసిన తర్వాత ఇంకా అంత ఆకలిగా లేదు అందరికీ. సో అందుకని నార్మల్ టిఫిన్ లాగా ఏమైనా చేసుకుందామని చెప్పి ఇంట్లోనే జస్ట్ టైం పాస్ లాగా అనమాట, ఏదో టైంకి తినాలి ఫుడ్ అన్నట్టుగా తింటున్నాం ఇంట్లో అందరము. అందుకనేసి ఇప్పుడు ఇలా నేను ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నా. యాక్చువల్లీ నా లైఫ్లో ఇది నేను సెకండ్ టైం అనమాట ఈ ఐటెంని చేయడం, ఈ రెసిపీని. ఫస్ట్ టైం చేసినప్పుడైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఇంకోసారి లైఫ్లోనే చెయ్యొద్దు అనుకున్నాను. బట్ ఈరోజు తప్పక నేను చేయాల్సి వచ్చింది. అంటే చేద్దాము నేర్చుకోవాలి, ఎన్ని రోజులు నేర్చుకుండాలని ఈరోజైతే మొత్తానికి నేర్చుకొని చేశాను. ఓకే 90% బాగా వచ్చింది, ఒక 10% ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. అందరు కమెంట్స్ ఇచ్చారు ఇంకొంచెం బాగా చేయాలనేసి. పర్లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసినప్పుడైతే మంచి వీడియో వాళ్ళని కూడా చూపిస్తూ మీకు ఒక వీడియో పెడతాను. సో ఇక్కడైతే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాము. ఆ రెసిపీ ఏంటనేది ముందు మీకే తెలుస్తుంది. తినే ముందు రుచి ఎందుకు అంటారు కదా, అలానే అనమాట. సో చూడండి, చూసి నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఇది పిల్లలకి మాత్రం చాలా హెల్తీ అనే చెప్పాలి. మంచి ప్రోటీన్ ఫుడ్, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, లేదంటే ఇంకేమైనా మీకు బలం రావాలన్నా, లేకపోతే ఎక్కువసేపు నాలాగా ఎక్కువసేపు పని చేస్తారు కదా, సో వాళ్ళ కోసమైతే ఇది మంచి రెసిపీ అని చెప్పాలి. చాలా తక్కువ టైంలో మంచి రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, చాలా అవుతుంది మాట్లాడి. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, అలానే ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అవి మంచిగా చిట్పట్లాడే వరకు ఉంచాలన్నమాట. సో అది మంచిగా చిట్పట్లాడిన తర్వాత ఇంకా స్టవ్ని అయితే సిమ్ మీద పెట్టేసుకొని, ఫస్టే స్టవ్ సిమ్ మీద పెట్టేసుకోండి, బికాజ్ అది ఆవాలు చిట్పట్లాడేటప్పుడు హైలో పెడితే మొత్తం మీద పడిపోతాయి. అందుకే సిమ్ మీద పెట్టుకొని దాని తర్వాత ఇలా పల్లీలు వేయించుకోవాలన్నమాట. సో పల్లీలు అనేవి మీరు ఆప్షనల్, వేసుకోవచ్చు వేయకపోవచ్చు, బట్ మా పిల్లలైతే అస్సలు వినరు, పల్లీలు లేనిది తినరనమాట ఇలాంటి ఏమైనా రైస్ ఐటమ్ చేసినప్పుడు. సో ఇక్కడైతే నేను పల్లీలు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లము, అలానే బీన్స్, ఆలు, అలానే క్యారెట్ అనమాట. సో ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే యాడ్ చేసేసాను. సో చూడ్డానికి అయితే కలర్ఫుల్గా ఉంది, తింటే ఇంకా బాగుంటుంది. మెయిన్ నాకు వెజ్జీస్ నోటికి తగులుతూ ఉంటే ఇంకా ఇష్టం అనమాట. నాకు వెజిటేబుల్ లేనిది ఏ రెసిపీ అయితే అస్సలు నచ్చదు. నాకు వెజిటేబుల్ అనేది ఖచ్చితంగా నా నోటికి తగలాలన్నమాట, అప్పుడే నాకు ఏదో తిన్న ఫీలింగ్. లేదంటే నేను
నేను పప్పు చేసుకున్నా అంతే, నాకు వెజిటబుల్ తగిలేలాగా చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ చాలామంది కొంచెం నీళ్ళగా లేదంటే చాలా గట్టిగా చేస్తారు. అలా కాకుండా మీడియంలో చేసుకుంటే ఏదైనా మనకి తినడానికి కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అలానే ఏదైనా వంట చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్న ముక్కలుగా ఆల్మోస్ట్ కట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు జల్దీగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే నేను పసుపు అలానే తగినంత ఉప్పు కూడా వేసాను అనమాట. సో అవి రెండు వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో, హై కాదు లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించాలన్నమాట. దాని తర్వాత ఇంకా స్టవ్ మీద మూత పెట్టేసి కడాయి మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అలానే వదిలేస్తే మనకి ఇవన్నీ బాగా బాయిల్ అయి ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుందనమాట. సో మాడిపోకుండా ఉండడానికి ఖచ్చితంగా కలుపుతూ ఉండండి, లేదంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది, మాడి ఒకలాగా వాసన వస్తుందన్నమాట రెసిపీ అనేది. సో ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటే మనకి బాండి అనేది మాడకుండా టేస్ట్ అనేది కూడా ఈ రెసిపీది చాలా బాగుంటుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకి ఏదైనా వంట ఇట్లా ఇప్పుడు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీనే కాదు, సో ఇలా లంచ్లో అయినా కర్రీస్, పప్పు ఇలా ఏదైనా పోపు వేస్తున్నా సరే మీరు అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ కలిపితే కూడా మనకి చాలా టేస్టీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ అలానే ఇప్పుడు నేను ఏ రెసిపీ చేస్తున్నానో మీ అందరికీ చెప్పేస్తున్నాను. అవలెక్కి అనమాట. అవలెక్కి అనేది వీళ్ళు కన్నడలో అంటారు, బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలుగులో అయితే అటుకుల ఉప్మా అని చెప్పాలి. సో బొరుగుల ఉప్మా, అటుకుల ఉప్మా అనమాట. సో బొరుగుల ఉప్మా అయితే నేను ఎన్నోసార్లు చేసి చూపించాను, అటుకుల ఉప్మా అయితే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు తెలిసి టేస్ట్ అయితే బాగుంది. అందరూ మీరు కూడా ట్రై చేయండి, నేనే చెప్తున్నా కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. సో అక్కడైతే నేను ఫస్టే వేసుకున్న మసాలా అంతా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం జస్ట్ అందులో ఇది అటుకుల్ని తీసుకొని మిక్స్ చేయాలి. సో అటుకులు డైరెక్ట్గా మిక్స్ చేస్తే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎదురుగా చూస్తున్న బాటిల్లో నేను ఆల్రెడీ బాక్స్లో వాటర్ తీసుకున్నాను అనమాట. సో వాటర్ మనకి అలానే ఉంచి అందులో ఒక 5 మినిట్స్ పాటు అటుకుల్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన ఒక 2 మినిట్స్కి మనకి అటుకులు అనేవి కొంచెం వెడల్పుగా అయ్యి మెత్తగా అవుతుంది. దాని తర్వాత మనం ఇందాక ఒక మసాలా కలుపుకున్నాం కదా, అందులోపల ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే అటుకుల్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో ఒక 3 to 4 వాషెస్ బాగా కడుగుతూనే ఉండాలి. బికాజ్ మనం లోకల్లో తీసుకున్న అటుకులు లేదంటే మంచి కంపెనీలో తీసుకున్న అటుకులు అందులోపల కొంచెమైనా మట్టి ఉంటుందన్నమాట. సో అది మీరు తెచ్చుకున్న తర్వాత ఇలా వాష్ చేయకపోతే మనకు తినేటప్పుడు అంతా మట్టి వచ్చేస్తుంది. అందుకనే ఖచ్చితంగా వాష్ చేసుకుని దాని తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా అటుకులు ఉప్మా ఎంతమందికి ఇష్టమో నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి. నాకైతే పెద్దగా నచ్చదనమాట. బికాజ్ మన ఆంధ్ర సైడ్ అందరు ఏమంటారంటే ఇలా అటుకుల్ని తింటే ఇలా బొరుగులు అటుకులు తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని. బట్ ఇక్కడైతే ఇది కామన్ అనమాట. సో నార్త్ సైడ్ మనకి ఇలా బెంగళూరు సైడ్ ఇవన్నీ వీళ్ళు నార్మల్గానే తింటారు. సో ఇక్కడ వచ్చిన తర్వాతే మాకు కూడా అలవాటైంది. సో ఇది ఎలా చేయాలని కూడా తెలియదు అనమాట. లైఫ్లోనే చెప్పా కదా, ఇది సెకండ్ టైం నేను చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తేనే వాళ్ళు నవ్వుతారు, ఏంటి అంత వింత ఫుడ్ తింటారని. బట్ ఇది మన సైడ్ కూడా చేస్తారు కానీ చాలా తక్కువ తినేదని నేను చెప్పేది. ఎక్కువ మంది అయితే తినరు. ఇది బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే బాగా తింటారు. నెక్స్ట్
జస్ట్ మన సైడ్ అటుకుల్ని ఎలా చేస్తారంటే ఈవినింగ్ మిక్చర్గా చేస్తారనమాట. బట్ ఇక్కడైతే అదే టిఫిన్గా చేస్తున్నందుకు ఒక్కొక్కసారి నవ్వే వస్తుంది. నెక్స్ట్ అలానే వీళ్ళకేమైనా కృష్ణాష్టమి వచ్చిందంటే ఇంకా చాలు, ఒక 10 రకాల అటుకులతో వెరైటీస్ చేసి పెడతారనమాట. అవి తినలేక అనాలి కానీ ఒకలాగా అనిపిస్తుంది. అరే మనకు పెద్ద అలవాటు లేదు, ఇక్కడ అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టం. బట్ దట్స్ ఓకే, ఏం చేస్తాం మనము ఇక్కడ షిఫ్ట్ అయిపోయినందుకు మనం ఇక్కడిది కూడా అన్నీ అలవాటు చేసుకోవాలనిపిస్తుంది. దట్స్ ఓకే. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నాకు కొత్త కొత్త రకాలమైన లైఫ్లో ఎప్పుడు ఒకటే ఏరియాలో ఉండి ఒకటేలాగా ఉండే కంటే వేరే ఏరియాకి వెళ్ళి కొత్త కొత్తగా నేర్చుకుని కొత్త మనకి తెలిస్తే మంచిదే కదా అనిపిస్తుంది. అందుకే ఐఎమ్ సో హ్యాపీ. అప్పుడప్పుడు మనం కూడా ట్రై చేసి ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు కానీ డైలీ తింటేనే ప్రాబ్లమ్. మా అత్తయ్య వాళ్ళు కూడా అంతే, ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు తప్ప ఇది ప్రతిరోజు ఏమి చేయరనమాట. సో వీళ్ళకి తగ్గినట్టుగా మనం కూడా ఉండేది, మనం ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేసుకోవాలి. సో నేనైతే చూస్తున్నారు కదా ఒక 10-15 సార్లు అట్లా కడుగుతూనే ఉంటున్నా బికాజ్ నాకు భయం అనమాట. బికాజ్ అటుకులు పిల్లలు కూడా తింటారు, మట్టి ఏమైనా లోపలికి వెళ్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేసి. సో ఇక్కడైతే నీట్గా కడిగేసి అటుకులు ఉప్మా అయితే మొత్తానికి ప్రిపేర్ చేసేసాను. టేస్ట్ అయితే ఒక 90% బాగుందనే చెప్పాలన్నమాట. మా బావకి అయితే బాగా నచ్చింది, 90% బాగుంది. ఇంకొంచెం చెప్పాను కదా, ఇంకొంచెం ఇవి మెత్తగా ఉంటే బాగుండేది. బట్ ఇవి నేను కొంచెం ఇది సెకండ్ టైం కదా చేసింది, సో అంత ఐడియా లేక నేను కొంచెం సేపే నానబెట్టాను అనమాట. ఇట్లా కడిగేసాను, వెంటనే తీసేస్తున్నాను. బట్ అలానే ఒక 5 మినిట్స్ ఉంచాలంట. దాని తర్వాత మనము తీస్తే, అంటే నాకు చెప్పిన టిప్ ఏంటంటే ఫస్ట్ ఇదంతా అందులో వేసేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేస్తే మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి దానింతా అదే వాష్ అయిపోయి ఇలా మనకి మెత్తగా అవుతుందంట. బట్ నాకంత తెలివి లేక నేనే బాగా కడిగేసుకొని నేను ఈ అటుకుల్ని దాని తర్వాత ఇమ్మీడియట్గా తీసేసాను. అప్పటికి చేతికి మెత్తగానే తగిలింది, బట్ ఎందుకో తెలీదు ఇక్కడ స్టవ్ మీద వేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది. నెక్స్ట్ అలానే నేను ఇక్కడ స్టవ్ని అయితే ఆన్ చేయలేదు, కింద ఆఫ్ చేసే మంటనే ఉంచాను అనమాట. బికాజ్ అది కంటిన్యూస్గా ఆన్ చేసి ఉంచితే ఇలా కలుపుతూనే ఉండాలి, ఒకరు వెయ్యాలి ఒకరు కలపాలి. బట్ నేను ఒకదాన్ని చేసుకోవాలి కాబట్టి నేనైతే ఒకదాని ఇట్లా స్టవ్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసి దాని తర్వాత అంతా ఇందులో వేసేసి అవలకిని దాని తర్వాత స్టవ్ని మళ్ళీ ఆన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ని ఆన్ చేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉంటే మనకు అవలకి అనేది చాలా వేడిగా అయిపోతుంది అనమాట. అవలకి అంటే అటుకులు ఉప్మా అనేది చాలా వేడిగా అవుతుంది. చూస్తే నాకైతే చుడువా చేసినట్టే ఉంది మన సైడ్, బట్ తింటే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. నాకు పెద్ద రైస్కి దీనికి ఏమీ డిఫరెన్స్ తెలియలేదు, బికాజ్ రైస్ ఎలా ఉందో ఇది కూడా అంతే ఉంది. నెక్స్ట్ అలానే పచ్చిమిర్చి, ఇందులో మీకు కావాలనుకుంటే ఇంకా వెరైటీ ఏమైనా పౌడర్ కూడా వేసుకోవచ్చు. మా అత్తయ్య వాళ్ళైతే నార్మల్గా ఇలానే చేస్తారు. నేను దాని తర్వాత నంచుకునేటప్పుడు పల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. పల్లీ పౌడర్ కానీ మనకి పుట్నాల పప్పు పౌడర్ కానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా మన ఆంధ్ర వాళ్ళకి కావాలనుకుంటే, ఇంకా స్పైసీగా కారం కావాలనుకుంటే ఇలా ఖచ్చితంగా చేసుకొని తినండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో లైట్ స్నాక్లా కూడా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్స్ అయితే తినబుద్ధి అవ్వదు, కానీ మధ్యాహ్నము ఈవినింగ్ నైట్ అయితే కొంచెం పర్లేదు, నేనైతే తినగలుగుతాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే నాకు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, నా కొత్త రెసిపీ మీ అందరికి ఎలా అనిపించింది అనేసి. నెక్స్ట్ అలానే ఈరోజు లైట్గా తినేసి కొంచెం పని ఉండే అనమాట, బయట వెళ్ళాము. ఏం పని అంటే మాకు తెలిసిన వాళ్ళది మ్యారేజ్ అనమాట. మాకు తెలిసిన వాళ్ళంటే మాకు కాదు, బికాజ్ నాకు ఇటు సైడ్ చుట్టాలేం తెలీదు. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అనమాట, అంటే వాళ్ళ ఇంటి సైడ్ ఒకరిది మ్యారేజ్ ఉంది. సో నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేను బెంగళూరు వచ్చిన తర్వాత 5 years అయింది ఇక్కడ వచ్చి. సో నాకు ఫస్ట్ మ్యారేజ్ అనమాట ఇది అటెండ్ అవ్వడం. నేను ఇన్ని ఏళ్ళలో నేను ఒక్కసారి కూడా అటెండ్ అవ్వలేదు, బికాజ్ 2 years కరోనా, దాని తర్వాత నేను జాబ్లో హైదరాబాద్ అలా పిల్లలతో టైం గడిపి సో ఎప్పుడు కుదరలే అనమాట. బట్ ఈసారి పాప ఉన్నా సరే లేదు, నేను మ్యారేజ్ వెళ్తాను, ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాలి, మా ఫ్రెండ్స్కి కూడా చూపించాలని చెప్పేసి, ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు మీరే అండి. సో మీ అందరికీ కూడా చూపించాలని బాగా ఆశతోనే ఇలా మ్యారేజ్కి వచ్చాను. డెకరేషన్ అయితే బీభత్సంగా చేశారనమాట, చాలా బాగుంది. పిల్లని కూడా తీసుకొని వచ్చాను. సో మా ఫ్యామిలీ అందరు కూడా వచ్చాము. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను పెద్ద వీడియో తీయలేకపోయాను, బికాజ్ నాకు అక్కడ ఎవ్వరూ అంతగా తెలీదు. అందుకనే వాళ్ళనైతే పర్టికులర్గా వీడియో తీయలేదు, కానీ ఇలా డెకరేషన్ అంతా ఉండేది మాత్రం వీడియో తీసా. చూడండి వీళ్ళిద్దరికీ అనమాట మ్యారేజ్. దగ్గరికి వెళ్ళి జస్ట్ కంగ్రాట్స్ అని అయితే చెప్పా, బికాజ్ వాళ్ళకి నేనెవరో తెలీదు, నాకు వాళ్ళెవరో తెలీదు. సో అంత నాకు ఎవరో తెలియదు కాబట్టి జస్ట్ మ్యారేజ్కి అయితే వెళ్ళి అటెండ్ అయ్యేసే వచ్చాను అనమాట. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చేసారి, ఇక్కడ రా మనం ఇక్కడే డిన్నర్ చేద్దామనేసి, తనకి ఆన్ ద వేనే అనమాట ఇది.
నెక్స్ట్ అలానే నాకు ఎంట్రన్స్ బాగా నచ్చింది. లోపల డెకరేషన్ అయితే చాలా బీభత్సంగా చేశారు. సో, మనకి ఎవరు తెలీదు కాబట్టి ఒకలా కొత్తగా అనిపించింది. బట్ మన సైడ్ ఇక్కడ సైడ్ పెళ్లి చాలా ముహూర్తాలే చాలా డిఫరెంట్ అనమాట. వీళ్ళు ఇప్పుడు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారంటే మనకి మూడాల టైంలో వీళ్ళకి ఇక్కడ మంచి రోజులనమాట 3 మంత్స్. వాళ్ళకి జస్ట్ ఆగస్ట్, జూలై వరకే మంచి డే. మనకి జూలై, ఆగస్ట్ వరకే మంచి రోజులే లేవని చెప్పాలి. సో, ఇలా అయితే నా డే ఈరోజు ఇలా గడిచిందని చెప్పాలి. సో, మొత్తానికైతే ఈరోజు మొత్తాన్ని మీ అందరికైతే చూపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో, ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.